హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఉన్నాడు కదండి మొల్లా శివయ్య A1. వీడు జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి జైలుకి వెళ్ళి 3 నెలలు జైల్లో ఉండొచ్చి ఇప్పుడు బయటకు వచ్చి యూట్యూబ్లో ప్రవచనాలు చెప్తున్నాడు. వీడు చెప్పే ప్రవచనాలు ఏంటో చూద్దాం. నో హానెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంట. ఎవరు హానెస్ట్గా ఆల్వేస్ ఉండరు. దీనికి చిన్న కాంటెక్స్ట్ తీసుకుంటాను. ఇట్స్ నాట్ ఏ స్టోరీ. ఇది స్టోరీ కాదంట, కాంటెక్స్ట్ అంట. అంటే వీడు చెప్పే ఈ స్టోరీలని అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు స్టోరీలు పక్కన పెట్టేసి కాంటెక్స్ట్లోకి వెళ్ళాడు. ఒక 32 ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్, మిత్రుడు, నాకంటే ఒక 2 ఇయర్స్ పెద్దవాడు ఏజ్లో, వెల్ ఎడ్యుకేటెడ్. తను డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ యాటిట్యూడ్. డబ్బు కోసం బతకడు, డబ్బు కోసం పనులు చేయడు. హైలీ మెచ్యూర్డ్, ఎథిక్స్, వాల్యూస్, SOPs చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. హైలీ డిసిప్లిన్డ్, వెజిటేరియను, ఎట్టి పరిస్థితుల్లో అవి మారడు. మాట్లాడేది, చెప్పేది, చేసేది అంటే ఏం మాట్లాడతాడో అదే చేస్తాడు, ఏం చేస్తాడో అదే చెప్తాడు. రేర్, చాలా తక్కువగా, అంటే 100లో అసలు 100కు 100% అబద్ధాలు మాట్లాడు. అవన్నీ చూసి నాకు తెలియకుండా నువ్వంత కష్టపడటం ఎందుకురా? అతను నాలాంటి వాడు కాదు, శివయ్య లాంటి వాడు కాదు, నీలాగా చెత్త వెదవ కాదు, నీలాగా అబద్ధాలు చెప్పేవాడు కాదు, నీలాంటి వాడు కాదు అని చెప్తే సరిపోద్ది. నువ్వు అంత కష్టపడిన అవసరం లేదు. గురువుగా ఇష్టపడడం మొదలైంది. అంటే నేను లైఫ్లో తనని ఇష్టపడ్డంత ఎవరిని ఇష్టపడను, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, పిల్లలు, ఎవరిని. ఫస్ట్ లైఫ్లో, అంటే నా లైఫ్లో జీవితంలో ప్రియారిటీ అంటే అతనికి అంత ప్రియారిటీ ఇస్తా. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల, ఈ కేసుల వల్ల తన నిజాయితీ, తన నిజస్వరూపం నాకు అర్థమైంది. అంటే ఆయన బయటపడలేదు, నాకు అర్థమైంది. నేను తనను డౌన్ చేయడం కోసం ఈ పాడ్కాస్ట్ చేయట్లేదు, బట్ నాకు అర్థమైన రియాలిటీ లైఫ్ గురించి 4 మాటలు చెప్దామని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నా. తన గురించి కాదు. తన గురించి కానప్పుడు తన గురించి ఎందుకు చెప్పావురా స్టార్టింగ్ అంతా? తన గురించి చెప్పినప్పుడు ఒరే చెత్త వెదవా, నీకు సపోర్ట్ చేస్తేనేమో మంచోళ్ళు, నీకు మంచిగా బతుకురా, మంచిగా ఉండు, ఎవరిని మోసం చేయకు అని చెప్తేనేమో వాళ్ళ నిజాయితీ బయటపడిందని నువ్వు వాళ్ళ గురించి వీడియోలు చేసేస్తావు. నీకు సపోర్ట్ చేస్తేనే మంచోళ్ళు. నువ్వు ఎన్ని వెదవ పనులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా నీకు సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచోళ్ళు. నీ గురించి నిజాలు చెప్పేవాళ్ళు, అరే ఇట్లా బతకద్దురా, నువ్వు ఒక మనిషిలాగా బతుకురా అని చెప్పేవాళ్ళ మీద నువ్వు స్టోరీలు క్రియేట్ చేస్తావు, వాళ్ళ మీద వీడియోలు చేస్తావు. ఇదేరా నీ బతుకు అసలు. 32 ఇయర్స్ నుంచి ఒక మనిషి మారకుండా ఇప్పుడు సడన్గా నీ విషయంలో ఆ మనిషి మారాడు అని నువ్వు చెప్తున్నావు. నువ్వు గురువుగా అనుకున్నావు. నువ్వేం చెప్పావురా లాస్ట్ సెప్టెంబర్లో చేసిన వీడియోలో? నా గురువు గారి మాటలకి దిమ్మ తిరిగిపోయింది అని ఒక వీడియో చేసావు కదరా. 3 నెలల్లో నా గురువుగారు నాకు మంచి మాటలు చెప్పాడు, నువ్వు మంచిగా బతుకని నేను 3 నెలల్లో అందరికీ క్లియర్ చేసేస్తున్నాను, నేను జనవరి నుంచి ప్రకృతిలో కలిసిపోతున్నాను అని ఆయన మంచి మాటలే చెప్పాడు కదా. నీకు ఫాలో అవడానికి నీకు ఒంట్లో ఫ్యాట్ మొత్తం పేరుకుపోయింది కదా. ఫ్యాట్ అంత ఈజీగా కరగదు కదా నీకు జనాల డబ్బులు జనాలకి ఇచ్చేసి మంచిగా బతకడానికి నీకు రాత లేదు కదా. ఆయనేమో నిన్ను మంచిగా బతుకు అని చెప్తుంటే నీకు బతకడానికి ఇష్టం లేక నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళనే ఉల్టా నువ్వు తిట్లు తిడతావు. నీ ఇష్టానికి వాగుతుంటే వాళ్ళందరూ నిన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళ గురించి నువ్వు ఇట్లాగా వీడియోలు చేస్తూ ఉంటావు. మొన్న ఎవరో ఒక మహాశిష్యురాలు, ఈ శివయ్య శిష్యురాలు చెప్పింది, ఇలాంటి గురువు దొరకటం మా అదృష్టం అని. అవునమ్మా, విన్నావు కదా. గురువు గారినే ఆక్షేపించే ఒక అతిపెద్ద గురువు దొరకటం మీ అందరూ అదృష్టం. కాళ్ళు మొక్కండి, వాడి కాళ్ళకి మొక్కండి అందరూ పోయి. ప్రతి మనిషి తన స్వార్థం కోసం, తన మేలు కోసం, తన అవసరం కోసం, తన సాటిస్ఫాక్షన్ కోసం, తన స్వలాభం కోసం హానెస్టీ అనే ముసుగు వేసుకొని జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి తన స్వార్థం కోసం, తన మేలు కోసం, తన అవసరం కోసం, తన సాటిస్ఫాక్షన్ కోసం, తన స్వలాభం కోసం హానెస్టీ అనే ముసుగు వేసుకుని ఉంటాడు.
సమాజానికి నిజాయితీ, హానెస్టీ చాలా అవసరం. సమాజం హానెస్ట్గా ఉన్న వాళ్ళని నమ్ముతుంది. సమాజానికి చాలా అవసరం. ఈ బిజినెస్ హానెస్ట్గా చేసే వాళ్ళకే బిజినెస్ ఎక్కువ వస్తుంది. సోకాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, ముసుగేసుకొని నమ్మిస్తూ ఉంటారు. ఎందుకు నమ్మాలి? నమ్మితేనే ఓటేస్తారు కాబట్టి. నమ్మకం క్రియేట్ చేయడం కోసం నిజాయితీని ప్రదర్శిస్తారు అందరూ. విన్నారు కదా ఫ్రెండ్స్, నమ్మకం క్రియేట్ చేయడం కోసం నిజాయితీని ప్రదర్శిస్తారు, ఎవరు నిజాయితీగా లేరు అని. సో వీడు అలాంటి వాడు కాబట్టి అందరూ అలాంటి వాళ్ళని వాడి ఒపీనియన్, వాడే చెప్తుంటాడు కదా, లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుందని. వీడు అందరినీ అవసరానికి వాడుకుంటాడు కాబట్టి అందరూ అలాంటి వాళ్ళు అని వీడు అనుకుంటాడు. వీడు ఏదో అది ఎదుటి వాళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడు వాడుకుంటాడు అందరినీ, సబ్స్క్రైబర్స్ని వాడుకుంటాడు, ఇన్వెస్టర్స్ని వాడుకుంటాడు, వాడి ఫాలోవర్స్ని వాడుకుంటాడు. అందరినీ వీడు అవసరానికి మాత్రమే వాడుకుంటాడు. వీడు మాత్రం ఎవరికి హెల్ప్ చేయడు. అందరినీ వీడి అవసరానికి మాత్రమే వాడుకొని అందరూ అలాంటి వాళ్ళని క్రియేట్ చేస్తుంటాడు అనమాట. వీడిలాగా అందరూ నమ్మించి మోసం చేసే వాళ్ళని వాడి ఉద్దేశం. నమ్మకం క్రియేట్ చేయడం కోసం నిజాయితీని ప్రదర్శిస్తారు, ఇంక్లూడింగ్ మై. అదేంట్రా ఫ్లోలో పుసుక్కుని నిజాలు ఒప్పేసుకుంటున్నావు నువ్వు, ఇంక్లూడింగ్ మీ అనేసి. అసలు మెయిన్ నెంబర్ 1 నువ్వే కదరా. నిజాయితీని ఇష్టపడి నమ్మకం అనే ఊబిలో కూరుకుపోతాం. నమ్మకం చాలా డేంజర్. నమ్మకమే మోసపోవడానికి పునాది. చూడండి ఎంత క్లియర్గా వాడు చేసిన వెధవ పనులు వాడు క్లియర్గా చెప్తున్నాడు. వాడు నిజాయితీగా ఉన్నట్లు నటించి నమ్మకం క్రియేట్ చేసి మోసం చేశాడు. ఎంతమందిని ఇట్లాగా సఫర్ చేశాడు. వాడు చేసింది వాడు క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. వాడు ఒప్పుకున్న తర్వాత కూడా ఇంత జరిగిన, మేము ఇన్ని సాక్ష్యాలు చూపించి వాడి మీద ఇన్ని కేసులు ఉన్న తర్వాత కూడా ఇంకా వాడిని నమ్ముతాము, పోయి వాడి దగ్గర డబ్బులు ఇస్తాము, మేము మోసపోతాము అనేవాళ్ళు ఆలోచించుకోండి ఇంకా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.